ఓం శాంతి 27/4/2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 3/2/2005 సేవ చేస్తూ అతీతంగా మరియు బేహద్దు వృత్తి ద్వారా ఎవరు రెడీగా అయ్యి బ్రహ్మబాబా సమానం సంపన్నంగా అవ్వండి. ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నలువైపులా ఉన్న తన కోట్లల్లో కొందరు, ఆ కొందరిలో కూడా కొంతమంది పిల్లల భాగ్యాన్ని చూసి హర్షితమవుతున్నారు. ఇంత విశేషమైనటువంటి భాగ్యం మరెవ్వరికీ లభించదు. పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను చూసి బాప్దాదా హర్షితమవుతారు. ఏ పిల్లలైతే బాప్దాదాతో హృదయపూర్వకంగా సంబంధాన్ని జోడించారో ఆ పిల్లలు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత తప్పకుండా ఉంది. అన్నింటికంటే మొదటి విశేషత సాధారణ రూపంలో వచ్చిన తండ్రిని గుర్తించి నా బాబా అని అంగీకరించారు. ఈ గుర్తించడమే అన్నింటికంటే పెద్ద విశేషత. పిల్లలు మనస్ఫూర్తిగా నా బాబా అని అంగీకరించారు. తండ్రి నా పిల్లలు అని అంగీకరించారు. ఎవరినైతే పెద్ద పెద్ద ఫిలాసఫర్లు, వైజ్ఞానికులు, ధర్మాత్మలు గుర్తించలేకపోయారో వారిని సాధారణమైన పిల్లలు గుర్తించి తమ అధికారాన్ని తీసేసుకున్నారు. ఎవరైనా వచ్చి ఈ సభలో ఉన్న పిల్లలను చూస్తే ఈ భోలీ భోలీ అమాయకపు మాటలు, ఈ సాధారణమైన పిల్లలు ఇంత గొప్ప తండ్రిని గుర్తించారు అని అర్థం చేసుకోలేరు. కనుక ఈ గుర్తించడము అనే విశేషత ద్వారా తండ్రిని గుర్తించి తమ వారిగా చేసుకోవడం అనేది కోట్లల్లో కొంతమంది పిల్లలైన మీ భాగ్యం. పిల్లలందరూ ఎవరైతే సన్ముఖంలో కూర్చొని ఉన్నారో లేక దూరంగా కూర్చొని సన్ముఖంలో ఉన్నట్లు వింటూ అనుభవం చేస్తున్నారో వారందరూ మనస్సు నుండి గుర్తించారు కదా. గుర్తించారా లేక గుర్తిస్తూ ఉన్నారా? ఎవరైతే గుర్తించారో వారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. గుర్తించేశారా? మంచిది. కనుక ఈ గుర్తించే విశేషత ఉన్నందుకు పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్దాదా శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. వాహ్ భాగ్యశాలి పిల్లలు, వాహ్. గుర్తించే 3వ నేత్రాన్ని ప్రాప్తి చేసేసుకున్నారు. పిల్లల మనస్సు పాడే పాటను బాప్దాదా వింటూ ఉంటారు. అదే పాట. ఏదైతే పొందుకోవాలో అది పొందుకున్నాము. తండ్రి కూడా అల్లారు ముద్దు పిల్లలు, తండ్రి నుండి ఏదైతే తీసుకోవాలో అది తీసేసుకున్నారు అని అంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ అనేక ఆత్మిక ఖజానాలకు బాలకుల నుండి మాలికులుగా అయిపోయారు. కనుక ఈరోజు బాప్దాదా ఖజానాలకు యజమానులైన పిల్లల ఖజానాల లెక్కాచారాన్ని చూశారు. తండ్రి ఏమో ఖజానాలను పిల్లలందరికీ ఒకే విధంగా ఒకే సమానంగా ఇచ్చారు. కొందరికి పదమాలు, కొందరికి లక్షలు ఇవ్వలేదు. కానీ ఖజానాలను తెలుసుకోవడము, ప్రాప్తి చేసుకోవడము మరియు జీవితంలో ఇముడ్చుకోవడం, ఇందులో వ్యత్యాసం ఉంది. బాప్దాదా ఈ రోజుల్లో పదే పదే భిన్న భిన్న ప్రకారాలుగా పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. సమయం యొక్క సమీపతను చూస్తూ మాకేమి లభించింది, ఏం తీసుకున్నాము మరియు నిరంతరం ఆ ఖజానాలతో పాలింపబడుతున్నామా అని మిమ్మల్ని మీరు సూక్ష్మ విశాల బుద్ధితో చెక్ చేసుకోండి. చెకింగ్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మాయ వర్తమాన సమయంలో భిన్న భిన్న ప్రకారాల సోమరితనము మరియు రాయల్ నిర్లక్ష్యం యొక్క రూపంలో ప్రయత్నిస్తూ ఉంటుంది. కనుక మీ చెకింగ్ను సదా చేసుకుంటూ ఉండండి. అటెన్షన్తో చేసుకోవాలి. సోమరితనపు రూపంతో కాదు. ఏదో చేసుకున్నామంటే చేసుకున్నాం అన్నట్టు కాదు. చెడు చేయలేదు, దుఃఖం ఇవ్వలేదు, చెడు దృష్టి వెళ్ళలేదు. ఈ చెకింగ్ అయితే చేసుకుంటారు. కానీ అన్నింటికంటే మంచిది ఏం చేశాను, సదా ఆత్మిక దృష్టి సహజంగా ఉందా, లేక విస్మృతి మర్చిపోవడం, స్మృతి అప్పుడప్పుడు స్మృతి అప్పుడప్పుడు విస్మృతి ఆట ఆడానా, ఎంతమందికి శుభభావన శుభకామన ఆశీర్వాదాలను ఇచ్చాను, ఇలాంటి జమా ఖాతా ఎంత మరియు ఏ విధంగా ఉంది. ఎందుకంటే జమా ఖాతాను కేవలం ఇప్పుడు మాత్రమే చేసుకోగలము అని మీకు చాలా బాగా తెలుసు. ఈ సమయం మొత్తం సీజన్ అంతా ఖాతాను జమ చేసుకోవచ్చు. తర్వాత మీ జమ అనుసారంగా పూర్తి సమయం అంతా రాజ్య భాగ్యం.
మరియు పూజ్య దేవి దేవతలుగా అవుతారు. జమ తక్కువగా ఉంటే రాజ్య భాగ్యం కూడా తక్కువ మరియు పూజ్యులుగా అవ్వడంలో కూడా నంబర్ వారుగా అయిపోతారు. జమ తక్కువగా ఉంటే పూజ కూడా తక్కువగా జరుగుతుంది. విధిపూర్వకంగా జమ చేసుకోకపోతే పూజ కూడా విధిపూర్వకంగా జరగదు. అప్పుడప్పుడు విధిపూర్వకంగా చేసుకుంటే పూజ కూడా అప్పుడప్పుడు విధిపూర్వకంగా మరియు పదవి కూడా అప్పుడప్పుడు ఉంటుంది. బాప్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల అతి ప్రేమ ఉంది కనుక ప్రతి ఒక్కరూ సంపన్నంగా అవ్వాలి, సమానంగా అవ్వాలి అని కోరుకుంటూ ఉన్నారు. సేవ చేయండి కానీ సేవలో కూడా అతీతంగా బేహద్దుగా ఉండండి. బాప్దాదా చూశారు చాలామంది పిల్లలకు యోగము అనగా స్మృతి అనే సబ్జెక్ట్లో రుచి లేక అటెన్షన్ తక్కువగా ఉంది, సేవలో ఎక్కువగా ఉంది. కానీ స్మృతి లేకుండా సేవలో ఎక్కువగా ఉంటే అందులో హద్దు వచ్చేస్తుంది. ఉపరాం వృత్తి అతీతంగా ఉండే స్థితి ఉండదు. పేరు, గౌరవము, హోదా మిక్స్ అయిపోతాయి. బేహద్దు వృత్తి తగ్గిపోతుంది. అందుకే కోట్లల్లో కొందరు, ఆ కొందరిలో కూడా కొంతమంది అయినా నా పిల్లలు ఇప్పటి నుండే ఎవరు రెడీగా అయిపోవాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకు సమయం వచ్చినప్పుడు అయిపోతాంలే అని చాలామంది అనుకుంటారు. కానీ సమయం మీ రచన. మీరు మీ రచనను మీ శిక్షకుడిగా చేసుకుంటారా? మరొక విషయం ఏమిటి అంటే చాలా కాలపు లెక్క ఉంది అని మీకు తెలుసు. చాలా కాలపు సంపన్నత చాలా కాలపు ప్రాప్తిని చేయిస్తుంది. కనుక ఇప్పుడు సమయం యొక్క సమీపత అనుసారంగా చాలా కాలపు జమ ఉండడం అవసరం. తర్వాత మేమైతే చాలా కాలంలో సమయం ఉందని అనుకున్నాము అని తండ్రిని నిందించకండి. ఇప్పటి నుండే చాలా కాలపు అటెన్షన్ ఉంచుకోండి. అర్థమైందా? దయచేసి అటెన్షన్ ఉంచుకోండి. ఒక్క పుత్రునిలో కూడా ఏ ఒక్క సబ్జెక్ట్లో లోపం ఉండిపోరాదు అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. బ్రహ్మ బాబా పైన మీకు ప్రేమ ఉంది కదా, ప్రేమకు రిటర్న్ అయితే ఇస్తారు. ప్రేమకు రిటర్న్ ఏమిటి అంటే మీ లోపాలను చెక్ చేసుకోండి మరియు రిటర్న్ ఇవ్వండి. టర్న్ చేసుకోండి అంటే పరివర్తన చేసుకోండి. స్వయాన్ని టర్న్ చేసుకోవడమే రిటర్న్ ఇవ్వడం. మరి ఈ రిటర్న్ ఇచ్చే ధైర్యం ఉందా? చేతులైతే ఎత్తేస్తారు, చాలా సంతోషపరుస్తారు. చేతులు చూసి బాప్దాదా సంతోషిస్తారు. ఇప్పుడు మనస్సులో పక్కా వ్రతం తీసుకోండి. 1% కూడా కచ్చాగా ఉండరాదు. రిటర్న్ ఇవ్వాల్సిందే అనే పక్కా వ్రతాన్ని తీసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, కనుక పిల్లలందరికీ తండ్రి జయంతి, సో తమ జయంతి జరుపుకోవాలి అనే ప్రేమతో కూడిన చాలా ఉమంగం వస్తుంది. మంచి మంచి ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారు. సేవా ప్లాన్లు అయితే చాలా మంచివి తయారు చేస్తారు. బాప్దాదా సంతోషిస్తున్నారు. కానీ అని అనడం మంచిగా అనిపించదు. జగదంబ తల్లి కానీ అనే శబ్దాన్ని సింధీ భాషలో లేకిన్ అని అనేవారు. లేకిన్ అంటే కానీ అని. సింధీ భాషలో చెత్తను కిన్ అని అంటారు. కనుక లేకిన్ అని అంటే ఎంతో కొంత చెత్తను తీసుకోవడము అని అర్థం. కనుక లేకిన్ అని అనడం మంచిగా అనిపించదు, కానీ అనాల్సి వస్తుంది. ఎలాగైతే ఇతర సేవల ప్లాన్లు కూడా తయారు కూడా చేశారు మరియు తయారు చేయిస్తారు కూడా. కానీ ఈ వ్రతాన్ని తీసుకునే ప్రోగ్రాం కూడా తయారు చేయండి. రిటర్న్ ఇవ్వాల్సింది. ఎందుకంటే ఎప్పుడైనా బాప్దాదా కానీ ఇతరులు కానీ మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడిగితే అప్పుడు చాలామంది చాలా బాగున్నాము, కానీ ఎంతగా బాప్దాదా చెప్తారో అంతగా లేమని జవాబిస్తారు. కానీ ఇప్పుడు బాప్దాదా ఎలా కోరుకుంటున్నారో అలాగే ఉన్నాము అనే జవాబు రావాలి. బాప్దాదా ఏం కోరుకుంటూ ఉన్నారో దానిని నోట్ చేసుకోండి. ఆ లిస్టు తీయండి. తర్వాత బాప్దాదా ఏం కోరుకుంటున్నారో అది మాలో ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ప్రపంచంలోని వారు పూర్వజులైన మీ ద్వారా ముక్తిని కోరుకుంటూ ఉన్నారు. ముక్తినివ్వండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎప్పటి వరకు అయితే మెజారిటీ పిల్లలు తమ పాత సంస్కారము దేనినైతే మీరు స్వభావము అని అంటారో అది వాస్తవానికి మీ సహజ స్థితి కాదు, కానీ మా స్వభావము అని అంటారు. అందులో కొద్దిగా ఏదైనా ఉండిపోయినా ముక్తి అవ్వకపోయినా అప్పుడు సర్వాత్మలకు ముక్తి లభించదు.
కనుక బాప్దాదా చెప్తున్నారు, ఓ ముక్తిదాత యొక్క మాస్టర్ ముక్తిదాత పిల్లలు, ఇప్పుడు మీరు మీ స్వయాన్ని ముక్తులుగా చేసుకోండి. అప్పుడు సర్వాత్మల కొరకు ముక్తి యొక్క ద్వారం తెరుచుకుంటుంది. ద్వారం యొక్క తాళం చెవేదో వినిపించాం కదా, బేహద్దు వైరాగ్యం. అన్ని కార్యాలు చేయండి, కానీ ఎలాగైతే ప్రవృత్తిలో ఉన్న వారికి కమల పుష్ప సమానంగా అవ్వండి అని ఉపన్యాసాలలో చెప్తారో, అలా అన్నీ చేస్తున్నాను అనే భావన నుండి ముక్తంగా అతీతంగా ఉండండి. సాధనాలకు కూడా వశం అవ్వకండి, హోదాకు కూడా వశం అవ్వకండి. నాకెంతో కొంత లభించాలి అని అనుకోవడం అనేది పొజిషన్ కాదు, అది మాయ యొక్క అపోజిషన్. కనుక అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అవ్వండి. అతీతంగా మరియు ప్రియంగా అవ్వడం ఏమైనా కష్టమా? కష్టమని అనుకునేవారు చేతులెత్తండి. ఎవరికి కష్టం అనిపించడం లేదు, కనుక శివరాత్రి వరకు అందరూ సంపన్నమైపోతారు. కష్టం లేనప్పుడు తయారవ్వాల్సిందే కదా. బ్రహ్మబాబా సమానంగా తయారవ్వాల్సిందే. సంకల్పంలో, మాటలో, సేవలో, సంబంధ సంపర్కంలో అన్నింటిలో బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి. బ్రహ్మబాబా మరియు దాదా ఎవరైతే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదరో, వారిపై నాకు చాలా చాలా అనగా 100% కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. కేవలం ఇప్పటికిప్పుడు సంతోషపరచడం కాదు, అందరూ చేతులెత్తారు, టీవీలో ఫోటో తీస్తున్నారు. శివరాత్రి రోజున ఈ ఫోటో చూస్తాము మరియు లెక్కాచారం చూస్తాం. సరేనా? కొద్దిగా కూడా సమానతలో తేడా ఉండరాదు. ప్రేమ వెనుక బలిహారి అవ్వడం గొప్ప విషయం ఏమీ కాదు. ప్రపంచంలోని వారైతే అశుద్ధ ప్రేమ వెనుక జీవితాన్ని కూడా ఇచ్చేందుకు తయారైపోతారు, చనిపోవడానికి కూడా. ఇంకా అమ్మా నాన్నను వదిలేసి వెళ్ళిపోతారు. బాప్దాదా అయితే కేవలం చెత్తని ఇచ్చేయండి చాలు అని అంటున్నారు. మంచి వస్తువులు ఇవ్వకండి, చెత్తని ఇచ్చేయండి. బలహీనతలు, లోపాలు ఇవన్నీ ఏమిటి? చెత్త కదా. చెత్తను సమర్పణం చేయడం ఏమైనా గొప్ప విషయమా? పరిస్థితి సమాప్తం అయిపోవాలి, స్వస్థితి శ్రేష్టంగా అయిపోవాలి. పరిస్థితులు అలా ఉన్నా ఏం చెయ్యాలి అని మీరు చెప్తారు కదా. కనుక మిమ్మల్ని కదిలించేటటువంటి పరిస్థితి యొక్క పేరు కూడా ఉండరాదు. ఇలాంటి శక్తిశాలి స్వస్థితి ఉండాలి. సమాప్తి యొక్క పరదా తెరుచుకున్నప్పుడు అందరూ ఎలా కనిపించాలి? మెరుస్తున్న ఫరిస్తాల వలె కనిపించాలి. పిల్లలందరూ మెరుస్తూ కనిపించాలి. కనుక ఇప్పుడు ఇంకా పరదా తెరుచుకోకుండా ఆగి ఉంది. ప్రపంచంలోని వారు పరదా తెరవండి, పరదా తెరవండి అని అరుస్తున్నారు. కనుక మీ ప్లాన్ మీరే తయారు చేసుకోండి. తయారు చేసిన ప్లానుని ఇచ్చినట్లయితే చాలా విషయాలు వస్తాయి. కనుక ధైర్యంతో మీ ప్లాన్ మీరే తయారు చేసుకోండి. దృఢత అనే తాళం చెవి ఉపయోగిస్తే సఫలత లభించాల్సిందే. దృఢ సంకల్పం చేసినప్పుడు బాప్దాదా వాహ్ పిల్లలు వాహ్ అని సంతోషిస్తారు, దృఢ సంకల్పం చేస్తారు. కానీ తర్వాత దృఢత్వంలో కొద్ది కొద్దిగా సోమరితనము మిక్స్ అవుతుంది. కనుక సఫలత కూడా ఒకసారి సగం, ఒకసారి 1/2% లభిస్తుంది. ఎలాగైతే ప్రేమ 100% ఉందో అలా పురుషార్థంలో సంపన్నత కూడా 100% ఉండాలి. భలే ఎక్కువ ఉండవచ్చు, కానీ తక్కువ అవ్వరాదు. ఇష్టమేనా? ఇష్టమే కదా. శివరాత్రి రోజున మీ శోభను చూపిస్తారు కదా, తయారవ్వాల్సిందే. మేం కాకపోతే ఇంకెవరు అవుతారు? మేమే అలా అయి ఉంటిమి, ఇప్పుడు కూడా మేమే అవుతున్నాము మరియు మళ్ళీ మేమే అవుతాము అనే నిశ్చయం ఉంచుకోండి. ఈ నిశ్చయమే విజయులుగా చేస్తుంది. పరదర్శనం చేయకండి, స్వయాన్ని చూసుకోండి. చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణలో, బాబా వీరిని కొద్దిగా సరి చేయండి, అప్పుడు నేను సరిపోతాను. వీరిని కొద్దిగా పరివర్తన చేయండి, మార్చండి, అప్పుడు నేను కూడా మారిపోతాను అని అంటారు. కానీ వారు కూడా మారరు, మీరు కూడా మారరు. స్వయాన్ని మార్చుకుంటే వారు కూడా మారిపోతారు. ఇది ఉంటే ఇది జరుగుతుంది అని ఎలాంటి ఆధారాన్ని పెట్టుకోకండి. నేను చేయాల్సిందే అని భావించండి. మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. మొదటిసారి వచ్చిన వారికి బాప్దాదా విశేషంగా చెప్తున్నారు. చాలా తక్కువ సమయం ఉన్నప్పుడు ఇలాంటి సమయంలో మీరు వచ్చారు, కానీ లాస్ట్ సో ఫాస్ట్
ఫస్ట్ నంబర్ వచ్చే విధంగా తీవ్ర పురుషార్థం చేయండి. ఎందుకంటే ఇప్పుడు కుర్చీలాట జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా ఎవరు గెలిచారు అనేది ప్రకటించలేదు. మీరు ఆలస్యంగా అయితే వచ్చారు, కానీ వేగంగా నడిస్తే చేరుకునేస్తారు. కేవలం అమృత వేళలో మీ స్వయానికి అమర్భవ అనే వరదానాన్ని స్మృతిపించుకోండి. మంచిది. కొందరు దూరం నుండి, కొందరు సమీపం నుండి వచ్చారు. బాప్దాదా అంటున్నారు, భలే మీ ఇంటికి వచ్చారు. సంఘటన మంచిగా అనిపిస్తుంది. టీవీలో చూస్తున్నారు కదా, సభ నిండుగా ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. మరి ఎవరు రెడీగా ఉన్నారా? ఎవరు రెడీ పాఠాన్ని చదువుకుంటారు కదా, మంచిది. మధువన్ నివాసులతో మధువనం వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. మధువనం వారు ఆతిథ్యం ఇచ్చేవారు, హోస్ట్. ఇతరులైతే గెస్ట్ లాగా వస్తారు, అతిథుల్లాగా వెళ్ళిపోతారు. కానీ మధువనం వారు ఆతిథ్యం ఇచ్చేవారు, అత్యంత సమీపంగా ఉంటారు, అత్యంత ప్రియమైన వారు కూడా. మధువనం వారిని చూసి అందరూ సంతోషిస్తారు. ఏదైనా స్థానానికి మధువనం వారు వెళ్ళినప్పుడు ఎలాంటి దృష్టితో చూస్తారు? మధువనం నుండి వచ్చారు అని భావిస్తారు. ఎందుకంటే మధువనం అనే పేరు వింటేనే మధువనం యొక్క బాబా గుర్తుకొచ్చేస్తారు. కనుక మధువనం వారికి మహత్వం ఉంది కదా, సంతోషిస్తారు కదా. ఇలాంటి ప్రేమపూర్వకమైన పాలన లభించే స్థానం కోట్లలో కొంతమందికి మాత్రమే లభించింది. మధువనంలోనే ఉండిపోవాలి అని అందరూ కోరుకుంటారు, కానీ అలా ఉండగలరా? మీరు ఉంటున్నారు, మంచిది. మధువనం వారిని మర్చిపోము. బాప్దాదా మిమ్మల్ని అడగలేదు అని అనుకుంటారు, కానీ బాప్దాదా సదా హృదయంలో అడుగుతారు. మొదట మధువనం వారు లేకుంటే ఎక్కడికి వస్తారు? సేవకు నిమిత్తంగా అయితే ఉన్నారు కదా. ఎంతమంది సేవాదారులు లభించినప్పటికీ పునాది అయితే మధువనం వారే కదా. కనుక ఎవరైతే పైన జ్ఞాన సరోవరంలో పాండవ భవనంలో ఉన్నారో వారందరికీ బాప్దాదా హృదయపూర్వక ఆశీర్వాదాలను మరియు ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ఇక్కడ ఏదైతే టోలీ ఇస్తారో అది పైన మధువనంలో లభిస్తుందా? కనుక మధువనం వారికి టోలీ కూడా లభిస్తుంది, బాప్దాదా మాటలు కూడా లభిస్తాయి, రెండూ లభిస్తాయి. మంచిది. గ్లోబల్ హాస్పిటల్ హాస్పిటల్ వారందరూ బాగున్నారు. ఎందుకంటే హాస్పిటల్ వారిది కూడా విశేషమైన పాత్ర. క్రింద శాంతివనానికి వస్తారు, కొంతమంది వస్తారు. హాస్పిటల్ వారు కూడా మంచి సేవ చేస్తున్నారు. చూడండి, అవసరమైనప్పుడు హాస్పిటలే పనికొస్తుంది కదా. ఎప్పటి నుండి హాస్పిటల్ తెరిచారో అప్పటి నుండి బ్రహ్మకుమారీలు కేవలం జ్ఞానము మాత్రమే ఇవ్వరు, కానీ సమయానికి సహయోగం కూడా ఇస్తారు, సమాజ సేవ కూడా చేస్తారు అని అందరి దృష్టిలోకి వచ్చింది. హాస్పిటల్ వచ్చిన తర్వాత ఈ వాయుమండలం మారిపోయింది. మొదట ఏ దృష్టితో చూసేవారు, ఇప్పుడు ఆ దృష్టితో చూడరు. ఇప్పుడు సహయోగులు అంటే సహాయకారులు అనే దృష్టితో చూస్తున్నారు. జ్ఞానాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా సహయోగులు అనే దృష్టితో అయితే చూస్తున్నారు. కనుక హాస్పిటల్ వారు సేవ చేశారు కదా, మంచిది. నాటి విషయం గుర్తు ఉందా? సంపన్నంగా అవ్వాల్సిందే. ఏది ఏమైనా సంపన్నంగా అవ్వాల్సిందే. సంపన్నంగా అవ్వాలి అని తపన ఏర్పడిపోవాలి. మంచిది. నలువైపులా ఉన్న కోట్లలో కొందరు, ఆ కొందరిలో కూడా కొంతమంది భాగ్యశాలురు. భగవంతుడి పిల్లలైన శ్రేష్ఠాత్మలు సదా తీవ్ర పురుషార్థము ద్వారా ఏది ఆలోచిస్తారో అదే చేసేవారు. శ్రేష్టంగా ఆలోచించడం, శ్రేష్టంగా చేయడం అనగా లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకునే ఇలాంటి విశేషమైన ఆత్మలకు సదా చాలా కాలపు పురుషార్థము ద్వారా రాజ్య భాగ్యము మరియు పూజ్యులుగా అయ్యే శ్రేష్ఠాత్మలకు సదా తండ్రి స్నేహానికి రిటర్న్గా స్వయాన్ని టర్న్ చేసుకునే నంబర్ 1 ఆత్మలకు, విజయులుగా అయ్యే భాగ్యశాలి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానం: విశ్వ కళ్యాణకారి అనే ఉన్నతమైన స్థితిలో స్థితమై వినాశ లీలను చూసే సాక్షి ద్రష్టాభవ. అంతిమ వినాశ లీలను చూసేందుకు విశ్వ కళ్యాణకారి అనే ఉన్నతమైన స్థితి ఉండాలి. ఆ స్థితిలో స్థితం అవ్వడం ద్వారా
దేహం యొక్క సర్వ ఆకర్షణలు అనగా సంబంధాలు, పదార్థాలు, సంస్కారాలు, ప్రకృతిలోని అలజడి యొక్క ఆకర్షణలన్నీ సమాప్తమైపోతాయి. ఎప్పుడైతే ఇలాంటి స్థితి ఉంటుందో అప్పుడు సాక్షి ద్రష్టగా అయ్యి ఉన్నతమైన స్థితిలో స్థితమై శాంతి యొక్క శక్తి యొక్క కిరణాలను సర్వాత్మల పట్ల ఇవ్వగలరు. స్లోగన్: మీరు శక్తిశాలులుగా అయితే మాయ యొక్క శక్తి సమాప్తమైపోతుంది. అవ్యక్త సూచన: కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజియల్గా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. వరదాత తండ్రి మరియు వరదాని ఆత్మలైన మనం ఇరువురము కంబైన్డ్గా ఉన్నాము. ఈ స్మృతి సదా ఉంటే పవిత్రత యొక్క ఛత్రఛాయ స్వతహాగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటారో అక్కడ అపవిత్రత అనేది స్వప్నంలో కూడా రాదు. సదా తండ్రి మరియు మీరు యుగల్ రూపంలో ఉండండి, ఒంటరిగా కాదు. ఒంటరిగా ఉంటే పవిత్రత యొక్క సుమంగళితనం వెళ్ళిపోతుంది. అచ్చా, ఓం శాంతి.